నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ముఖాముఖి పోరాడలేక ముసుగులో గుద్దులాట మొదలుపెట్టింది ఇరాన్. ప్రపంచానికి కావలసిన చమురు కళ్ల ముందే ఉన్న దారిని అడ్డుకుంటూ హర్ముజ్ జలసంధిని మృత్యుకోహరంగా మార్చుతోంది. అగ్రరాజ్యం అమెరికాను సవాల్ చేస్తూ సముద్ర గర్భంలో ఇరాన్ పన్నుతున్న సిమైస్ పద్మ వ్యూహం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గండంగా మారింది. అసలు ఈ హర్ముజ్ జలసంధి ఎందుకు ఇంత కీలకం? ఇరాన్ అమర్చిన ఆ మందు పాత్రల వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? అగ్రరాజ్యం అమెరికా దీనికి ఎలాంటి చెక్ పెట్టబోతోంది? ప్రస్తుత అంతర్జాతీయ చమురు వాణిజ్యం పరిస్థితి, ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీర్చే కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ మేఘాలతో కమ్ముకుంది. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ పన్నుతున్న సీమైన్స్ వ్యూహం అమెరికా లాంటి అగ్రరాజ్యాలకే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ పటంలో ఒక చిన్న గీతలా కనిపించే హార్ముజ్ జలసంధి భూగోళం మీద ఉన్న అత్యంత వ్యూహాత్మక జలమార్గాల్లో ఒకటి. ఒకవైపు పర్షియన్ గల్ఫ్, మరోవైపు ఓమన్ గల్ఫ్. ఈ రెండింటినీ కలిపి ఈ సన్నని దారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది. దీనికి ఉత్తరాన ఇరాన్ ఉంటే దక్షిణాన ఓమన్, యుఏఈ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే ఇది కేవలం 33 నుండి 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో నౌకలు ప్రయాణించడానికి వీలైన మార్గం కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండడం గమనార్హం. ఇరుకు సందులో ఏనుగు వెళ్లినట్టు భారీ చమురు ట్యాంకర్లు ఈ సన్నని దారి గుండా వెళ్లాల్సిందే. ఎందుకు ఈ జలసంధి ప్రపంచానికి ప్రాణవాయువు లాంటిదంటే, ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% నుండి 30% వరకు కేవలం ఈ చిన్న మార్గం గుండానే రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ వంటి అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతులన్నీ ఈ దారి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఇంధన చక్రం తిరగాలంటే హార్ముజ్ జలసంధి తెరుచుకొని ఉండాల్సిందే. ఇక్కడ చిన్న ఆటంకం కలిగిన ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు దిగుమతి చేసుకునే దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఇరాన్ సరిగ్గా ఇదే పాయింట్ను టార్గెట్ చేస్తోంది. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన పాత వ్యూహానికి పదును పెట్టింది. అదే సీమైన్స్ వ్యూహం. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా వేచి ఉండే మృత్యుపాశాలు ఈ మందు పాతరలు. ఇరాన్ తన వద్దనున్న అధునాతన మందు పాతరలను జలసంధిలోని కీలక పాయింట్ల వద్ద అమర్చుతున్నట్లు సమాచారం. అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలను అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక భారీ యుద్ధ నౌక లేదా చమురు ట్యాంకర్ ఈ మందు పాత్రలను తాకితే క్షణాల్లో ఊహించని నష్టం జరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పరిణామాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా నావికా దళం ఇప్పటికే ఆ ప్రాంతంలో గస్తీ పెంచటానికి సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ ముప్పును గుర్తించడం అంత సులభం కాదు. ముఖ్యంగా శత్రు దేశాల నౌకలకు ఇది ఒక మృత్యు మార్గంగా మారుతోంది. ఇరాన్ తన ప్రాదేశిక జలాల మీద ఉన్న పట్టును ఉపయోగించుకొని వ్యూహాత్మకంగా ఈ మైన్స్ ను మోహరిస్తోంది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఒక రకమైన ఆర్థిక యుద్ధం కూడా. జలసంధిని మూసివేస్తామని ఇరాన్ నేరుగా హెచ్చరించకపోయినా ఈ మందు పాత్రల మోహరింపు ద్వారా పరోక్షంగా ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెడుతోంది. అమెరికా విప్లవ కాలంలో కేవలం గన్ పౌడర్తో ప్రారంభమైన సీ మైన్స్ సాంకేతికతను నేడు ఇరాన్ అత్యంత విధ్వంసకర ఆయుధంగా మార్చింది. హార్ముజ్ జలసంధిలో వేలాది సంఖ్యలో నేవల్ మైన్స్ ను అమర్చుతూ ఇరాన్ వ్యూహాత్మక పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. రాడార్లకు చిక్కని అతి చిన్న బోట్ల ద్వారా రాత్రివేళల్లో అత్యంత రహస్యంగా ఈ మందు పాత్రలను నీటి అడుగున అమర్చుతున్నారు. ముందు వెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్లుగా ఈ బాంబుల ఉనికి తెలియక ప్రయాణించే నౌకలు, సబ్మెరైన్లు వాటిని తాకగానే క్షణాల్లో పేలిపోయి జలసమాధి అవుతున్నాయి. సాధారణ యుద్ధ నౌకల కంటే ఈ చిన్న బోట్ల ద్వారా జరిగే గెరిల్లా తరహా మైనింగ్ ఆపరేషన్లు ప్రపంచ దేశాలకు సవాలుగా మారాయి. పసిగట్టడం సాధ్యం కాని రీతిలో నీటి అడుగున అమర్చిన ఈ బాంబులు భారీ ఆయిల్ ట్యాంకర్లను సైతం నిట్ట నిలువున ముంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇంధన సరఫరా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సముద్ర యుద్ధ తంత్రంలో ఇరాన్ తనదైన శైలిలో పట్టు సాధించింది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హార్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో ఇరాన్ ఉపయోగిస్తున్న మైన్స్ ఆయుధ వ్యవస్థలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తింపు పొందాయి. ఇరాన్ ప్రధానంగా 3 రకాల మైన్స్ ను యుద్ధ రంగంలోకి దించుతోంది. కాంటాక్ట్ మైన్స్, అగ్నిని ముట్టుకుంటే కాలక తప్పదు అన్నట్లుగా ఈ గన్లు అత్యంత సరళమైనవి కానీ భయంకరమైనవి. వాటిని తయారు చేయడానికి ఖర్చు చాలా తక్కువ. ఇవి సముద్ర ఉపరితలం కింద వేలాడుతూ ఉంటాయి. ఏదైనా నౌక వీటిని నేరుగా ఢీకొట్టిన వెంటనే భారీ శబ్దంతో పేలిపోతాయి. నౌకలను సముద్ర గర్భంలోకి పంపేస్తాయి. ఇక రెండోది ఇన్ఫ్లుయెన్స్ మైన్స్. నిప్పు లేనిదే పొగరాదు, తాకకపోయినా సెన్సార్ వదలదు అన్నట్లుగా ఇవి లేటెస్ట్ టెక్నాలజీ తో పనిచేస్తాయి. వీటిని నౌక తాకాల్సిన అవసరం లేదు. నౌక ఇంజిన్ నుంచి వచ్చే శబ్దాన్ని లేదా నౌక కదలిక వల్ల కలిగే అయస్కాంత తరంగాలను ఇవి పసిగడతాయి. సెన్సార్ల ద్వారా లక్ష్యాన్ని గుర్తించి నౌక సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పేలిపోతాయి. రైజింగ్ మైన్స్. ఇవి ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక అస్త్రాలు. ఇవి సముద్రపు అడుగున ఉండి శత్రు నౌక రాకను గమనించగానే ప్రొజెక్టైల్స్ సహాయంతో రాకెట్లా దూసుకుపోయి లక్ష్యాన్ని తాకుతాయి. దాదాపు 50 నుండి 1000 కేజీల పేలుడు పదార్థాలను ఇరాన్ ఈ మైన్స్ లో వినియోగిస్తోంది. పక్క దేశాలను హెచ్చరించడమే కాదు, సముద్ర గర్భంలో సైతం మృత్యువును దాచిపెడుతోంది. శత్రువుల నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ పన్నుతున్న సీ మైన్స్ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద సుమారు 2000 నుండి 6000 వరకు శక్తివంతమైన సీ మైన్స్ ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు చైనా, రష్యా వంటి దేశాల మీద ఆధారపడిన టెహ్రాన్ ఇప్పుడు సొంతంగానే వీటిని భారీగా ఉత్పత్తి చేస్తోంది. చిన్న చిన్న స్పీడ్ బోట్లు మరియు అధునాతన సబ్మెరైన్స్ ద్వారా ఈ మందు పాత్రలను సముద్రంలో ఎక్కడికక్కడ విస్తరిస్తోంది. హార్మూజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన సీమైన్స్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. సముద్ర మార్గంలో అడ్డంకులుగా మారిన సీమైన్స్ ను వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే సీమైన్స్ అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఇరాన్ తన పంతం వీడకుండా మొజాయిక్ వ్యూహంతో దాడులు కొనసాగిస్తోంది. చమురు రవాణా నిలిచిపోతే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందనే భయం అగ్రరాజ్యాల్లో మొదలైంది. నిప్పుతో చెలగాటం ఆపకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా హెచ్చరిస్తుంటే తన ప్రాదేశిక జలాల్లో హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ ప్రతినబూనుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా పరిస్థితి చేయిదాటక ముందే అంతర్జాతీయ సమాజం దీనికి ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. మరి ట్రంప్ సర్కార్ ఈ మందు పాత్రలను ఎలా తొలగిస్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుతుందో చూడాలి.